ఇంతమందిలో పిల్లలు మల్లికతురా నీకు ఇద్దరు వెళ్ళారు పెట్టే ఉంటాయి అలనాడి గడియల ఆడపిల్ల బాల బౌరమ్మను పిల్ల గొల్లవారికే తమ్మనే అమ్మ బాలగంగు మీద దేవి అతని మీద పడ్డదిరా ఓ దేవో
తీసుకొని బలి మెడలమ్మని కొడుతుందట బలి మెడలమ్మని కొట్టంగా గుళ్ళకేదమ్మ దెబ్బలు కూడా కాగలేక అటువంటి ఒక నాయన చూసినవా బలి మెడలమ్మ దేవుని దగ్గరికి పోయి చెప్పిందట భగవంతా వచ్చిన ఆడదాంతులు కొట్టివాడు దివి అది వెనక ముందు చూడకుండా కొట్టవచ్చే ఇది నీకేమైనా మునవ సవాలు అడిగిందట కొట్టుమంటే కేతమ్మ మీద వాడికి కొడుతుంది గొల్లకేతమ్మ కేతమ్మ అటువంటి మేడలమ్మ నీకేమన్నా పని వస్తే దానికి చెప్పు అది చేయకుండా అయితే మేడలమ్మ పూత పోయేస్తుంది చీర మీద పూతలు పోస్తుందట పూత పోయమని చెప్తుంది మేడలమ్మ కేతమ్మతో కేతమ్మ పూత పోయేస్తుంది ఇద్దరు కలిసి తిట్టుకుంటా అటువంటి ఒక నాయన ఒకటి నువ్వు బలిదాని అంటే నువ్వు గొల్లదాని తిట్టుకుంటారంటే దేవుని దగ్గర వచ్చినాడు అందుకని వీళ్ళిద్దరు అనుకున్నట్టు అయ్యా గొల్లయ్య ఇద్దరం నీకు ఇవ్వడం ఇవ్వాలని ఒక నుంచుకో క్రీడలు మా ఇంటికి మేము పోతాం అన్నారట అంటే దేవుడు ఏమన్నాడు లేదమ్మా మేడలమ్మా తీసుకొచ్చింది ఎవరికైనా సల్ల తెలుగు అక్కడ ఒక రేపెళ్ళి కనకరెళ్ళి పట్టాను అమ్మి పైసలు ఎక్కువ అయితే వాళ్ళకి వెళ్ళిపోమన్నాడట ఆడవాళ్ళు ఏం చేసిండ్రు ఆ సన్న పట్టుకొని తెలుగు పట్టుకొని ఇద్దరు కదా ఈ పిల్లగాడి తిరిగినట్టు ఒకటే వాడకు సల్లా పెరుగు అమ్ముకుంటూ తిరుగుతాడట ఆ తిరిగాన్ని ఎవరు కళ చూసిండు యుగం లోపల రాముడు ద్వాపర యుగం మందిర కృష్ణుడు ఆ రామావతారం మీద ఉన్నప్పుడు అటువంటి ఒక రాముని భార్యను అటువంటి ఒక సీతమ్మ దేవి రావణసుడు పట్టుకపోయాడు ఆ పట్టుకపోయిన కాలం నాడు ఆ సీతమ్మ జాడల్లా రాముడు ఆంజనేయుడు సుగ్రీవుడు లక్ష్మణుడు నలుగురు కలిసి వస్తారట రాంగా సీతమ్మ జాడల రాంగా వాళ్ళకు సముద్రం అడ్డమైంది సముద్రుడిని శ్రీరామచంద్రుడు అడిగినట్ట ఓ సముద్రుడా ఇటు నుంచి సీతమ్మ తీసుకుపోయిందా అని అడిగితే సముద్రుడు ఏం చేసిండు మరి సముద్రుడు అటువంటి ఒక సీతమ్మని తీసుకుపోయిన సంగతి సముద్రుడు కెరిగి గారు చెప్తేనేమో రావణసుడు చంపుతాడు చెప్పకుండానేమో రావణుడు చంపుతాడు ఇద్దరి మధ్యన అటువంటి ఒక నాయన తొత్తర పోయిందట చెప్పకపోయే వరకల్లా మరి శ్రీరామచంద్రుడు ఏమన్నాడు ఓ తమ్ముడా లక్ష్మణ వాడిని కొట్టిన బాణం వీరా నేను నా భార్యను ఇటు తీసుకుపోయిన అడిగితే చెప్తున్నాడు కాబట్టి సముద్ర బాణం తీస్తానట ఆ వాడిని కొట్టిన బాణం ఎవరండి అయ్యా సముద్ర పక్కన గుట్ట గుట్ట కింద 1,000 ముళ్ళు తపస్సు పట్టిండ్రు వీళ్ళు తపస్సు ఎందుకు పట్టిందంటే రామునికి భార్యమై పుట్టాలి రాముని ఆలింగనం పొందాలి అని 1,000 మునులు వనంగా ఎన్నో ఏంటవుతుందట వాళ్ళు తపస్సు పట్టి అయితే వాళ్ళు కొట్టిన బాణం రాముని దగ్గర ఉంటది అయితే ఆ తపస్సు పిల్లలు చేసి ఉడికైతే శ్రీరామచంద్రుని పాదం పట్టుకున్నారు ఏం కావాలి మునులాలంటే మీకు భార్యమై పుట్టాలని కోరుకుందయ్యా మీకు ఎంతగా నీ ఆలింగనం పొందాలని అడిగిందట అప్పుడు రాముడు ఏమన్నాడు ఓ మునులారా ఈ అవతారం మీద నేను ఏ